నేను ఆమెకు కాల్ చేయాలనుకుంటున్నా. ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది. ఆమె నాకు కాల్ చేయాలి అని నేను అనుకుంటున్నా. నేనే ఆమెకి కాల్ చేయాలి అని ఆమె అనుకుంటున్నది. ఓకే, నేను ఆమెకు కాల్ చేయాలి అని ఆమె అనుకున్నది. ఆమె నాకు మెసేజ్ చేయాలని నేను అనుకున్నా. ఇలాంటి సెంటెన్సెస్ని, ఇంత రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ని చాలా ప్రాక్టికల్గా, ఎఫర్ట్లెస్గా, ఫ్యాసినేటింగ్గా ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా, బట్టి పట్టకుండా, స్ట్రక్చర్స్ని నేర్చుకోకుండా, గ్రామర్తో సంబంధం లేకుండా చాలా ప్రాక్టికల్గా, రొమాంటిక్గా, పవర్ఫుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మొత్తం యూట్యూబ్ అంతా తిరిగినా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఎందుకంటే మన కంటెంట్ అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎఫర్ట్లెస్గా, న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. లెట్ మీ గెట్ ఇన్ టు ద క్లాస్. ఓకే, యా. ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ క్లాస్లోకి వెళ్ళే ముందు, వాంట్ అంటే కావాలి, వాంట్ టు డూ సంథింగ్ అంటే ఒక పని చేద్దామని అనుకుంటున్నాం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్ ఈ ముగ్గురితో వచ్చినప్పుడు మాత్రం వాంట్స్ వస్తుంది, మిగతా అందరితో అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్స్ జంప్ ఇన్ టు ద లవ్లీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, యా. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ సెంటెన్స్ లో ఆమె నాకు కావాలి, ఆమె నాకు కావాలి, నాకు ఆమె కావాలి అని చెప్పినప్పుడు ఏంటి? ఐ వాంట్ హర్, ఐ వాంట్ హర్. ఇక్కడ మీరు చాలా ఆబ్జెక్ట్స్ చెప్పుకోవచ్చు. మీరు ఏంటి అంటే, నాకు ఐఫోన్ కావాలి, ఐ వాంట్ అన్ ఐఫోన్. నాకు స్కూటీ కావాలి, ఐ వాంట్ స్కూటీ. షీ వాంట్స్ స్కూటీ, ఆమెకు స్కూటీ కావాలి. ఇట్లా చాలా సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ప్రతి సెంటెన్స్ కి కొన్ని సెంటెన్సెస్ మీరు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఆమెకి నేను కావాలి, ఆమెకి నేను కావాలి అని చెప్పినప్పుడు షీ కాబట్టి ఇక్కడ నేను వాంట్ కి ఏమని యాడ్ చేస్తున్నా? ఎస్ యాడ్ చేస్తున్నా. షీ వాంట్స్ మీ అంటే ఆమెకి నేను కావాలి అని చెప్పినప్పుడు షీ వాంట్స్ మీ. చెప్పినా కదా, హీ, షీట్ తో వాంట్ వచ్చినప్పుడు ఎస్ వస్తుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతా ఏందని అవసరం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినప్పుడు ఏమవుతుంది? వాంట్ టు తర్వాత వర్బ్ వన్ వస్తుంది, కాల్ హర్. ఓకే, ఆమెకి కాల్ చేయడం. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా? ఐ వాంట్ టు కాల్ హర్ అంటే నేను ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నా అని. సెకండ్ సెంటెన్స్ ఏంటి? షీ వాంట్స్ టు కాల్ మీ. షీ వాంట్స్ చెప్పిన కదా, షీ వాంట్స్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ వాంట్ టు కాల్ హర్ అంటే నేను ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ సెంటెన్స్ ఏంటి? షీ వాంట్స్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది, ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది. ఓకే, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే సమ్వాట్ డిఫరెంట్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ లవ్లీ ఎక్స్ప్రెషన్. ఎనీవే, ఇక్కడ ఏమంటున్నా అంటే ఐ వాంట్ హర్ టు కాల్ మీ అంటే ఆమె నాకు ఫోన్ చేయాలని నేను అనుకుంటున్నా, ఆమె నాకు ఫోన్ చేయాలని నేను అనుకుంటున్నా. అలాంటి సిచ్యువేషన్లో ఏమని చెప్తున్నాం? ఐ వాంట్ హర్ టు కాల్ మీ అంటే ఆమె నాకు ఫోన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సో దట్ వీ విల్ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? ఐ వాంట్ టు కాల్ హర్ అంటే నేను ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఐ వాంట్ హర్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేయాలని నేను అనుకుంటున్నా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే షీ వాంట్స్ మీ టు కాల్ హర్. షీ వాంట్స్ మీ టు కాల్ హర్ అంటే నేనే ఆమెకి ఫోన్ చేయాలని ఆమె అనుకుంటున్నది, నేను ఆమెకి ఫోన్ చేయాలని ఆమె అనుకుంటున్నది అని. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ క్లారిటీ రావాలి మనకి. ఏంటి? షీ వాంట్స్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది. కాల్ చేయడం కాదు, కాల్ చేయడం కాదు, కాల్ చెయ్యడం. ఓకే, ఎనీవే, షీ వాంట్స్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నది. ఇక్కడ షీ వాంట్స్ మీ టు కాల్ హర్ అంటే నేనే ఆమెకి కాల్ చేయాలని ఆమె అనుకుంటున్నది, నేను ఆమెకి కాల్ చేయాలని ఆమె అనుకుంటున్నది. దిస్ ఇస్ వాట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది? డూ యూ వాంట్ హర్ అంటే నీకు ఆమె కావాలా? అవును అంటే ఎస్ ఐ డూ, కాదు అంటే నో ఐ డోంట్ అని చెప్తాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డస్ షీ వాంట్ యూ, ఆమెకి నువ్వు కావాలా, ఆమెకి నువ్వు కావాలా అని క్వశ్చన్ అడుగుతున్నాం. అప్పుడు ఏంటి? ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎస్, ఎస్ షీ డస్ అంటాం, నో అయితే నో షీ డస్ నాట్ అని చెప్తాం. నో షీ డస్ నాట్, దట్స్ వాట్. అండ్ కమింగ్ హియర్, నువ్వు ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు ఆమెకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఏంటి? డూ యూ వాంట్ టు కాల్ హర్, డూ యూ వాంట్ టు కాల్ హర్.
యా ఐ డూ, నో ఐ డోంట్ ఇట్లా చెప్తాం. యా ఐ డూ, అదర్వైజ్ నో ఐ డోంట్. నువ్వు ఆమెకి కాల్ చేద్దాం అనుకుంటున్నావా అని. ఇక్కడ డస్ షీ వాంట్ టు కాల్ యూ, ఆమె నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నదా? డస్ షీ వాంట్ టు కాల్ యూ, ఆమె నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నదా? అవును అని చెప్పినప్పుడు ఏంటి? యా షీ డస్, యా షీ డస్. లేదు అంటే కనుక నో షీ డజంట్, నో షీ డజంట్. యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇట్, రైట్? యా. ఇక్కడ చూడండి, మళ్ళీ డస్ వస్తే వాంట్ మాత్రమే వస్తుంది, ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. డస్ షీ వాంట్ టు కాల్ యూ, ఆమె నీకు కాల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డూ యూ వాంట్ మీ టు కాల్ యూ. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ మీ, డూ యూ వాంట్ మీ టు కాల్ యూ, నేను నీకు కాల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ వాంట్ మీ టు కాల్ యూ, డూ యూ వాంట్ మీ టు సెండ్ యూ ఎ మెసేజ్, నేను నీకు మెసేజ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ వాంట్ మీ టు రిక్వెస్ట్ యూ, నేను నిన్ను రిక్వెస్ట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ వాంట్ మీ టు బెగ్ యూ, నేను నిన్ను అడుక్కోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి, రైట్? డూ యూ వాంట్ మీ టు కాల్ యూ, నేను నీకు కాల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా? ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. ఈ విధంగా, రైట్? తర్వాత డస్ షీ వాంట్ మీ టు కాల్ హర్, నేను ఆమెకు కాల్ చేయాలని ఆమె అనుకుంటున్నదా? నేను ఆమెకి కాల్ చేయాలని ఆమె అనుకుంటున్నదా అని అడిగినప్పుడు డస్ షీ వాంట్ మీ టు కాల్ హర్, డస్ షీ వాంట్ మీ టు కాల్ హర్, ఈ విధంగా అడుగుతాం. ఎస్ షీ డస్, లేకపోతే నో షీ డస్ నాట్. ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అండ్ గెటింగ్ ఇన్ టు ద పాస్ట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాంటెడ్, వాంటెడ్. అప్పుడు ఏంటి? ఐ వాంటెడ్ హర్ టు కాల్ మీ, అంటే ఆమె నాకు కాల్ చేయాలని నేను అనుకున్నా. దట్స్ వై ఐ డిడ్ నాట్ కాల్ హర్, అందుకే నేను ఆమె కాల్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఐ వాంటెడ్ హర్ టు కాల్ మీ, ఐ వాంటెడ్ హర్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేయాలని నేను అనుకున్నా, అందుకే నేను కాల్ చేయలేదు. సో ఐ డిడ్ కాల్ హర్, సో ఐ డిడ్ కాల్ హర్. ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, సెంటెన్సెస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఐ వాంటెడ్ హర్ టు కాల్ మీ, లేదా ఐ వాంటెడ్ హర్ టు సెండ్ మీ ఎ మెసేజ్, ఆమె నాకు మెసేజ్ చేయాలని నేను అనుకున్నా, అందుకే నేను ఆమెకు మెసేజ్ చేయలేదు. దట్స్ వై ఐ డిడ్ నాట్ మెసేజ్ హర్. లేదా ఐ వాంటెడ్ హర్ టు కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేయాలి అని నేను అనుకున్నా. దట్స్ వై ఐ డిడ్ నాట్ కాల్ హర్, అందుకే నేను ఆమెకు కాల్ చేయలేదు. ఇది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? షీ వాంటెడ్ మీ టు కాల్ హర్ అంటే నేనే ఆమెకు కాల్ చేయాలి అని ఆమె అనుకున్నది. దట్స్ వై షీ డిడ్ నాట్ కాల్ మీ. ఓకే, ఇక్కడ దట్స్ వై షీ డిడ్ నాట్ కాల్ మీ, దట్స్ వై షీ డిడ్ంట్ కాల్ మీ ఇట్లా చెప్తున్నాం. ఈ విధంగా, రైట్? ఇప్పుడు మీకు ఒక తెలుగులో 2 సెంటెన్సెస్ చెప్తాను, అవి ఇంగ్లీష్లో కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఏంటి అంటే ఆమె నాకు మెసేజ్ పంపాలని నేను అనుకున్నా, అందుకే నేను ఆమెకు మెసేజ్ పంపలేదు. ఆమెనే నాకు మెసేజ్ పంపాలి అని నేను అనుకున్నా, అందుకే నేను మెసేజ్ పంపలేదు. ఇదొకటి. ఓకే, ఇది ఇంగ్లీష్లో నాకు కామెంట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే చెప్పినా కదా, పాత చింతకాయ పచ్చడి పద్ధతులన్నీ బయటికి విసిరి కొట్టేసి ఎప్పుడూ లేనంత కొత్తగా, చాలా ప్రాక్టికల్గా, న్యాచురల్గా, లవ్లీ ఎగ్జాంపుల్స్, ఎవ్వరూ తీసుకోనంత కొత్త ఎగ్జాంపుల్స్ని ప్రతిరోజు మన చుట్టూ జరిగే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ చాలా ప్రాక్టికల్గా ఇంగ్లీష్ నేర్పించే ఏకైక ఛానల్ ఇదే. మొత్తం యూట్యూబ్లో ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇక్కడికి రావాలి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ కోసం. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.